గారు అంటే నేను అనేవాడిని 200 గజాలు ఎక్కడ సరిపోద్దండి, కనీసం 1000-1200 గజాలు కొనాలంటే నాయన నా దగ్గర ఆ 200 గజాలు కూడా డబ్బులు లేవు. ఆయన పరిచయం మొదలెట్టినప్పుడు ఏమీ లేవు. అద్దెంట్లో కూడా 36,000 పెట్టి ఫస్ట్ సౌండ్ మైక్స్ అయ్యి నేనే కొన్నాను. హల్లెలూయా. మరి ఇదే మీరే కొన్నారు 36,000 పెట్టి, ఇవి కూడా లేదు, 200 గజాలు కొనడమే చాలా ఎక్కువ మనకేనంటే నేను ప్రార్థన చేద్దామండి అని నేనేంటి వ్యాపారంలో ఆ సంవత్సరంలో నాకు ఒక 50 లక్షలు ఎంతో మిగిలితాయి, ఓ 10 లక్షలు కానుక ఇద్దాం అనుకున్నాను. అంటే ఎంత పర్సెంటేజ్ అయింది చెప్పాలి మీరు? ఎంత పర్సెంట్? 20%. అందరూ దక్షిణ భాగం 10% ఇస్తారు, నేను 20 ఇద్దాం సంఘానికి ఇస్తే అందరూ ప్రేరేపించబడతారు అనుకుంటే నాకు లాస్ వచ్చింది. లాస్ వస్తే నేను అన్నాను, ఇదేంటి ప్రభు నీకు ఇస్తానంటే కోట్లు కలిసి రావాలి కదా, లాస్ రావడం కారణం ఏంటని ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రభువుని నమ్ముకోవడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి, మరి ఇప్పుడు చెప్పాలంటే సమయం సరిపోదు. ఆయన నమ్మిన తర్వాత నేను అడిగాను సేవకుని, అయ్యా మేము దేవుళ్ళు ఎదగాలంటే ఏం చేయాలంటే ప్రార్థన వాక్యం అని చెప్పారు. నేలతంతా పాడైపోయింది, నేను ఇంక రేపో చనిపోతున్నా అన్న టైంలో ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను బాప్తిజం తీసుకుంటాను, దేవుడు 2 అద్భుతాలు చేశాడంటే తెల్ల బట్టలు కొనుక్కోమన్నారు. మారు మనసు లేదు, వాక్యం ఏంటో తెలుసు, కానీ దేవుడు ఏదో అద్భుతం చేస్తాడని బట్టలు కొనుక్కోమంటే కొనుక్కొని వచ్చాను, బాప్తిజం ఇచ్చాడు, కానీ నా పరిస్థితి ఏమీ మారలేదు, ఇంకా దిగజారిపోతుంది. నేను అప్పుడు అనుకున్నాను, అందరిలాంటి దేవుడే ఏదో 2 అద్భుతాలు అనుకుంటున్నాను, నా టైం బాగుండి జరిగినాయి తప్ప ఇది దేవుడు ఏమీ చేయలేదని బైబిల్ పక్కన పడేస్తే నాకు అప్పుడు ఒకరు వచ్చి చెప్పారు, యెహోవా సాక్షులు వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పరట. ఇప్పుడైతే నేను చెప్పగలను, అది యోహాను సువార్త అని. ఆ రోజుల్లో అది ఎక్కడ ఉందో కూడా ఇన్ని పేజీల్లో నాకు తెలియదు. ఆ పుట్టు గుడ్డివాడిని ఆయన దగ్గర తీసుకొచ్చి, ప్రభు ఈడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు, ఇది ఈడు పాపం ఇటు తల్లిదండ్రుల పాపం అంటే ప్రభు వారు చెప్తున్నారు, ఈడు పాపం కాదు, ఈడు తల్లిదండ్రుల పాపం కాదు, దేవుడు నామ మహిమార్థమై ఈడు పుట్టుగుడ్డివాడిగా పుట్టాడంటే దేవుడు ఆ వాక్యం తర్వాత మాట్లాడుతున్నాడు నాతో. అప్పుడు దాకా నేను అనుకున్నాను దేవుడు మాట్లాడతాడు, జబ్బులు పోతాయి, అప్పులు పోతాయంటే వీళ్ళకి అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి, ఒక 5,000-10,000 చేతుల్లో పెడితే సాక్ష్యాలు చెప్తారు, నిజంగా ఇలా ఎందుకు అవుతుంది అనుకున్నాను నేను. దేవుడు మాట్లాడతాడా, నాతోటి ఎన్నో చేస్తున్నాను నేను, నాతోటే మాట్లాడిన దేవుళ్ళు వీళ్ళతో ఎలా మాట్లాడతాడు, ఎంత ట్రాస్ అనుకున్నాను నేను. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటం మొట్టమొదటిగా నేను దాన్ని పరిశుద్ధాత్మ దేవుడి తాకిడిని నేను చూడగలిగాను. ఏమంటున్నాడంటే, ఇది నీ పాపం కాదు, నీ తల్లిదండ్రుల పాపం కాదు, నువ్వు నన్ను నమ్ముకుని 2 సార్లు 2 అద్భుతాలు నీ జీవితంలో చేశాను, అయినా నువ్వు మారలేదు కాబట్టి ఈసారి నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పినప్పుడు ఆ మాటలతో నీ పాపం కాదు, నీ తల్లిదండ్రుల పాపం, ఈ జబ్బు కానీ, నీ అప్పులు కానీ, ఈ సమస్యలు కానీ నేను పెట్టినయే, నువ్వు నమ్ము చూడు తీస్తానంటే అద్భుతంగా నన్ను నాకు కలిగిన అనారోగ్యం నుంచి విడిపించాడు, ఆర్థికంగా కూడా నన్ను బలపరిచాడండి. హల్లెలూయా. అప్పుడు ఎదుగుతున్న రోజుల్లో నేను సంఘానికి మరి ఏదో చేయాలనుకున్నాడు, అప్పులు అయిపోతుంటే ఒక నైట్ ప్రార్థన చేస్తుంటే నాకు మొదటి దినవృత్తాంతాల ద్వారా దేవుడు నాతో కొన్ని మాటలు మాట్లాడండి. 29 నేనే చదువుతాను. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. హల్లెలూయా. ఎవరికండి కట్టబోయిన మందిరం? ఇప్పుడు ఇక్కడ కడుతున్న మందిరం ఎవరిది? అది దేవుడు ఎవరిని ప్రేరేపించి ఏదో రకంగా తన మందిరం పని చేయించుకోగలడండి. అందులో అదే మరి అధ్యాయంలో దావీదు ఏమంటాడంటే, నా దేవుని మందిరం మీద 3వ అధ్యాయం 29:3, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను అతి శ్రేష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండి నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. హల్లెలూయా. అక్కడ దావీదు చెప్తున్నాడు ఏమనంటే, నేను మందిరం కోసం వాళ్ళ దగ్గర పోగేసిందే కాదు, నా కోసం ఉంచుకున్నది కూడా నేను దేవుడికి ఇస్తున్నానని చెప్తుంటూ అదే అధ్యాయంలో నేను ఇంకా జ్ఞానిస్తున్నాను. ప్రభు అలాగ నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఆ వాక్యాలు ఇంటికి వెళ్ళాక ప్రేరేపించబడితే మీరు చదివి జ్ఞానించండి. ఐశ్వర్యమును గొప్పతనమును 29:12 ఉంటుంది. ఐశ్వర్యము గొప్పతనమును నీ వల్లనే కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరక్రమమును నీ దానము, హెచ్చించువాడువును అందరికీ బలమునిచ్చువాడువును నీవే. హల్లెలూయా. అన్నీ ఆయన అయినప్పుడు మనదే ఉంది. అక్కడ అలాగే కిందకు వస్తే మనం ఏమంటాడంటే దావీదు, మనస్ఫూర్తిగా నీ మందిరానికి ఇవ్వడానికి నేనంత మాత్రాన్ని నా ప్రజలంత మాత్రం వారు నీవు ఇచ్చిందే ఇవ్వగలుగుతున్నాను తప్ప నాదంటూ ఈ లోకంలో చెప్పాలి ఏది లేదు. నేను ఆలోచిస్తున్నాను, మరి నా దగ్గర ఏముందంటే, నేను అప్పుడే నన్ను అందరూ అనేవారు, నా ఫ్రెండ్స్ నా బంధువులు అందరూ, వీడు రూపాయి నెత్తిమే పెడితే ₹10 కూడా మారడీడు అనేవారు. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని నేను లోకంలో పొందుకున్నాను. ఎవడన్నా నన్ను కూడా తీసుకెళ్ళాలంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, అప్పుడు నేను సిగరెట్లు కాల్చేవాడిని 16 సంవత్సరాల వయసులోనే. అరే ఇటు సిగరెట్తో పాటు ఒక వాటర్ ప్యాడ్ కూడా కొనాలి, మళ్ళీ ₹1 వేస్ట్ అని చెప్పుకుంటూ వరట నా వెనకాల.
అటువంటి నేను దేవుని నమ్మేక ఒక 3 బెడ్రూమ్ ప్లాట్ కొన్నాను రాజమండ్రిలో. కొని నేను సిటీ ఏరియాలో అప్పుడప్పుడు అక్కడే ఉన్నాను. ఇప్పుడైతే సొంత ఇంట్లో ఉంటున్నాను. అప్పుడు అద్దెంట్లో ఉండేవాడిని. ఎంతకి? 1600కి. అప్పుడు 2009లో నాకు బాబు పుట్టాడు. ఒక 3 బెడ్రూమ్ ప్లాట్ రాజమండ్రిలో కొని 15 లక్షలు క్యాష్ కట్టి 15 లక్షలు ఎస్బీఐ లోన్ తీసుకుని ఆడంబరంగా గృహప్రవేశం చేశాను. ఎందుకంటే నేను ఎందుకు మారనని అన్నారు కదా నా బంధువులు, స్నేహితులు. అరే దేవుళ్ళలోకి వచ్చాక నేను ఆశీర్వదించబడ్డానరా చూడండి అని అది గృహప్రవేశం 3-4 లక్షలు ఖర్చు పెట్టి సంఘస్థుల్ని, బంధువుల్ని, స్నేహితులు అందరూ పిలిచి చాలా గ్రాండ్గా చేశాను. చేసి ఓఎన్జీసీ వాళ్ళకి అద్దెకి ఇచ్చాను. అది 14,000 అద్దె ఇచ్చారు. ఫస్ట్ నెల అద్దె తీసుకున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు అపార్ట్మెంట్ గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే దావీదు అంటున్నాడు, నాదంటూ లోకన్నా ఏది లేదు, ఒకవేళ ఉందంటే అది నీవు ఇచ్చిందే. ప్రభువు మరి ఏం చేయనంటే కలిమిలో నుంచి కాదు లేమిలోంచి ఇచ్చి చూడు. హల్లెలూయా. నిజమే, ₹1 కోటి మనకు కలిసి వస్తే 10 లక్షలు దేవుడికి ఇస్తామా చెప్పాలా? ఏమో చాలామంది మనసు ఒప్పదు. అంటే 10,000 వచ్చినప్పుడు 1000 ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ 10 లక్షలు వచ్చినప్పుడు 1,00,000 ఇవ్వడం, ₹1 కోటి వచ్చినప్పుడు 10 లక్షలు ఇవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. సర్లే దేవుడు క్షమించేవాడే కదా, కరుణామయుడు, కృపామయుడు, చాలా బిరుదులు ఉన్నాయి కదా, దేవుడికి వదిలేస్తాడు అనుకుంటారు. అయితే నాకు ఏం ప్రేరేపిస్తున్నాడంటే ఆ ఇల్లు అమ్మేసి చర్చికి ఇచ్చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఏంటిది, నేనేమో అతిశయిస్తున్నానా, లేకపోతే నాకేమైనా మైకింగ్ అమ్మిందా? అందరినీ పిలిచి భోజనాలు పెట్టాను, మరి 1 నెల అద్దె తీసుకున్నాను, అందు మీద అప్పు ఉంది, మరి ఇల్లు అమ్మేసి దేవుడికి ఇవ్వమంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, కలిమిలో నుంచి కాదు లేములోంచి ఇవి. నిజమే, ₹1 కోటి కలిసి వస్తే 10 లక్షలు పోనీ తెగించేస్తామేమో, కానీ ఒక 50-60 లక్షల అప్పులుండి అద్దెంట్లో ఉంటూ ఒక ఇల్లు కొనుక్కోడానికి అమ్మేసి మనం దేవుడికి ఇస్తామా? ఇవ్వలేం. నెల రోజులు ప్రార్థన చేస్తే నెల రోజులు కూడా దేవుడు నీదంటూ లోకంలో ఏంది లేదు రబ్బాయి, ఒకవేళ ఏమైనా ఉందంటే నేను ఇచ్చింది అని గుర్తు చేస్తే ఓ రోజు ఇలాగే చర్చికి వెళ్ళి, అయ్యా నేను నా అపార్ట్మెంట్ అమ్మేసి చర్చికి కానుక ఇవ్వాలనుకుంటే పాస్టర్ గారు వణికిపోయారు. బాబు మీ అన్యజనాంగం నుంచి మీరు రక్షించబడ్డారు. ఆ పాస్టర్ గారు మాయ మాటలు చెప్పి మీ దగ్గర మీ ఆస్తి కాజేస్తున్నారు అనుకుంటారు, వద్దమ్మా అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఎవరి మాట అంటే దేవుడు నాతో మాట్లాడానని ఆ ఇల్లు అమ్మేసి 15 లక్షలు బ్యాంక్ అప్పు తీర్చి 15 లక్షలు తెచ్చి అలా పొట్టలం దేవుడి దగ్గర సేవకుడి దగ్గర పెట్టడం జరిగిందండి. హల్లెలూయా. చాలామంది అన్నారు వీడికి ఏంటో మత పిచ్చి పట్టింది, లేకపోతే వీడు ఏంటి సంపాదించుకోక ఇంత దరిద్రం అనుభవించి ఒక ప్లాట్ కొనుక్కుని దాన్ని అమ్మేసి దేవుడికి ఇవ్వడం మూర్ఖుడు అన్నారు, రకరకాల కామెంట్లు చేశాడు. కానీ అప్పటికి బైబిల్ వాక్యాలు కానీ వాగ్దానాలు కానీ నాకేమీ తెలియదు. దేవుడి కోసం ఎవరూ చేయలేనిది నేను చెయ్యాలి అనుకున్నాను. మరి మన వాక్యం చూసినట్లయితే 5,000 మందికి భోజనాలు పెట్టమన్నప్పుడు 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఇస్తే ఆయన ఏం చేశాడండి? ఆశీర్వదించి 5,000 మంది ఎలాగైతే పంచిపెట్టాడో అప్పటికి ఆ వాక్యం కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నా చేతిలో ఉన్న ఒక అపార్ట్మెంట్ అమ్మి దేవుడి చేతిలో పెట్టానో 30 ప్లాట్ల అపార్ట్మెంట్లు కట్టాక దేవుడు మహాకృప చూపించాడు. హల్లెలూయా. తప్పట్లు కొడతలేదు మీరు. నేను చాలాసార్లు రాజమండ్రిలో సాయంత్రం మాటలు పనిచేసి టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ ఇమ్మని జేబులో చేస్తే డబ్బులు ఉండే కాదు. మళ్ళీ వస్తానని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మజ్జిగ తాగేసి పడుకుండేవాడిని. వైజాగ్ ఒక కాంట్రాక్ట్ పని మీద వెళ్ళి 4 రోజులు ఫుడ్ లేకుండా డైలీ సింగర్ సాంబార్ ఇడ్లీ తిని గడిపిన రోజులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నా పరిస్థితి ఏంటంటే 2019లో కరోనా రాకపోతే రాజమండ్రిలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్